రాజుని మోసం చేసిన వాడు అనామిక దగ్గరికి వచ్చి, ఆ రాజు ఇంక తప్పించుకోలేడు మేడం. మన చేతుల్లో నుండి మనం వేసిన ప్లాన్ ద్వారా వాడు చిక్కుకుపోయాడు. ఆ 100 కోట్లు ఎట్టి పరిస్థితుల్లో కట్టలేడు మేడం అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అనామిక మాత్రం, రాజుని అంత అంచనా వేస్తున్నావా ఏంటి? అంత సామాన్యుడు కాదు రాజు మాత్రం. ఇప్పటికే 2 కోట్లు కట్టేశాడు. ఇక మిగిలినవి వాడికి ఎంతసేపు చెప్పు, ఎలాగైనా సరే వాడు కట్టేస్తాడు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్నవాడు ఒక్కసారిగా షాక్ అయిపోయి అనామిక వైపు చూస్తూ ఉండిపోతాడు. అవును, వాడి సంగతి నీకు తెలీదు. తన ఫ్యామిలీ కోసం, తన తాతయ్య కోసం ఏమైనా సరే చేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లోని దీన్ని వదిలిపెట్టడు. మనిద్దరం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్నవాడు కూడా, సరే మేడం, మీరు చెప్పిన విధంగానే అన్నీ నేను చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో పోలీస్ ఆఫీసర్ రాజుకు ఫోన్ చేసి, సార్, మనం వెతుకుతున్న ఆ రాస్కెల్ ఇక్కడే ఎక్కడో ఉన్నాడంట, ఫారెన్ మాత్రం వెళ్ళలేదంట అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, అవునా, ఇక్కడే ఉన్నాడా? సరే అయితే నేను నా వైఫ్ కలిసి మేము వెతుకుతాం, మీరు కూడా వెతకండి, వాడిని ఎలాగైనా సరే పట్టుకొని మీకు అప్పచెప్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్, సరే సార్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్.